మన ముకుందా జ్యువెలర్స్ వారు ఇప్పుడు వడ్డానం మేళా జరుపుతున్నారు. అన్ని వడ్డానాల మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే విత్ జీరో మేకింగ్ చార్జెస్. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ లలో వర్తిస్తుంది. కర్ణాటక బీజేపీ ఎంపీ తెలంగాణ పట్ల, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పట్ల ఒక కాలపూట విషయాన్ని చెప్పినటువంటి విషయం ఇలా తెలంగాణ సమాజం గమనిస్తాము. ఈరోజు బీజేపీ తెలంగాణ పైన, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పైన సందర్భం వచ్చినప్పుడల్లా విషం చిమ్మటం, విషం గక్కటం బీజేపీ పార్టీ తన స్వభావాన్ని సందర్భం వచ్చినప్పుడల్లా బయట పెట్టుకుంటుంది. 2014 నుంచి మొదలుకొని 2023 వరకు అనేక సందర్భాల్లో ఈ దేశ ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ తల్లిని చంపి బిడ్డని తీసినట్టు ఆంధ్రప్రదేశ్కు అన్యాయం చేసిందని మాట్లాడినటువంటి సందర్భం, తప్పుడు పద్ధతుల్లో రాష్ట్ర విభజన జరిగిందని మాట్లాడినటువంటి సందర్భం 2014 ఫిబ్రవరిలో కానీ, ఏప్రిల్లో కానీ, జూన్లో కానీ ఇట్లా మొదలుకుంటే 2023 వరకు అనేక సందర్భాల్లో మాట్లాడింది. ఇవాళ వాళ్ళ నాయకుడు మాట్లాడినటువంటి విధానాన్ని ఈరోజు కర్ణాటక ఎంపీ తేజస్వి దాని కొనసాగింపుగా మాట్లాడుతుండా స్పష్టం చేయవలసినటువంటి అవసరం ఉంది. ఒక ఎంపీ ఇంత దారుణంగా తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ విభజనను అవమానిస్తూ, అవహేళనపరుస్తూ తన విషయాన్ని కక్కుతున్నప్పుడు అక్కడే ఉన్నటువంటి తెలంగాణ నుంచి గెలిచినటువంటి బీజేపీ ఎంపీలు 6 ఎంపీలు, 2 మంత్రులు ఎందుకు మౌనంగా ఉన్నారు, ఎందుకు మాట్లాడతలేరు? మీకు కూడా తెలంగాణ ఏర్పాటు పట్ల, తెలంగాణ రాష్ట్రం రావటం పట్ల మీకు కూడా ఇష్టం లేదా? ఎట్లాగా కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డికి తెలంగాణ వాది కాదు, తెలంగాణ వ్యతిరేకి. తెలంగాణ ఉద్యమం కోసం ఆ రోజు అందరూ రాజీనామా చేస్తే రాజీనామా నుంచి పారిపోయినటువంటి వ్యక్తి కాబట్టి కిషన్ రెడ్డి మాట్లాడడు. మిగతా వాళ్ళకి ఏమైంది? ఎందుకు మాట్లాడరు? నిజంగా ఈరోజు కాకినాడ తీర్మానాన్ని ఒక్క ఓటు 2 రాష్ట్రాలని చెప్పేసినటువంటి బీజేపీ ఇలా తెలంగాణ రాష్ట్రం పైన ఎందుకు విషం కక్కుతుంది, ఎందుకు విషం జిమ్ముతుంది? తెలంగాణ ప్రజలు ఓట్లేసి 8 మంది ఎంపీలు గెలిపించినటువంటి పాపానికి తెలంగాణ ఇంత అవమానపడవలసినటువంటి ఒక పరిస్థితి. ఇలా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తేజస్వి మాట్లాడటం అంటే ఒక తెలంగాణ ఏర్పాటునే కాదు, దశాబ్దాల తరబడి తెలంగాణ రాష్ట్రం కోసం జరిగినటువంటి ఉద్యమాలను అవమానించినట్టు, ఇక్కడ సకల జనులను అవమానించినట్టు, 1200 మంది అమరుల త్యాగాలను అవమానించినట్టుగా తెలంగాణ సమాజం చూస్తాం. ఇన్ని రకాలుగా తెలంగాణను అవమానిస్తున్నటువంటి బీజేపీని తెలంగాణ ప్రజలు భవిష్యత్తులో పుట్టగతులు లేకుండా చేస్తారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను బీజేపీ నాయకులకు స్పష్టం చేస్తా ఉన్నా. బీజేపీ నాయకులు చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు అనుకూలము, ఒక్క ఓటు 2 రాష్ట్రాలని కాకినాడ తీర్మానం చేసినప్పుడు అప్పుడు ఏమైంది ఏర్పాటు ప్రక్రియ గురించి? అప్పుడు ఎందుకు మీ కళ్ళు కనిపించలేదు? పార్లమెంటులో సుష్మా స్వరాజ్ గారు తెలంగాణ కోసం మాట్లాడి తెలంగాణ కోసం మద్దతు తెలిపితే తెలంగాణ చిన్నమ్మగా ప్రచారం చేసుకుంటున్న మీరు ఇలా సుష్మా స్వరాజ్ మాట్లాడింది కూడా తప్పు అని చెప్పగలుగుతారా? సుష్మా స్వరాజ్ ఆ రోజు తప్పు చేసింది, తెలంగాణకు సపోర్ట్ చేసి అని చెప్పేసి స్పష్టం చేయగలుగుతారా? అంటే దేంట్లో కూడా మీకు ఒక సరైనటువంటి విధానం, సరైనటువంటి వైఖరి లేదు. పార్లమెంటు నుంచి రాజ్యసభకు బిల్లు వచ్చినప్పుడు ఆనాడు వెంకయ్య నాయుడు అనేక రకాలుగా అడ్డం నిలువు మాట్లాడినటువంటి, అనేక రకాలుగా ఆయన వ్యవహరించినటువంటి వ్యవహార శైలి కూడా సమాజం చూసింది. కాబట్టి ఈరోజు ఈ రాష్ట్ర బీజేపీ నాయకులను మేము స్పష్టంగా అడుగుతా ఉన్నాం, తేజస్వి మాట్లాడింది మీ పార్టీ విధానమా? అదే మీ పార్టీ లైనా?
అదే మీ పార్టీ సిద్ధాంతమా? అదే మీ పార్టీ లైను మీ సిద్ధాంతం అయితే అదే స్పష్టంగా చెప్పండి. లేదు తప్పంటే తప్పని చెప్పేసి చెప్పండి. బహిరంగంగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేయండి. పార్లమెంటులో ఉన్నటువంటి ఎంపీలు నోరు విప్పాలి. నోరు విప్పి తేజస్విని నిలదీసి ఇది మన పార్టీ విధానం కాదు, నీ వ్యక్తిగత విధానం, నువ్వు తెలంగాణ సమాజాన్ని అవమానించినావు, తెలంగాణ అమరులను అవమానించినావు, తెలంగాణ ఉద్యమకారులను అవమానించినావు, తెలంగాణ సకల జనుల్ని అవమానించినావు, కాబట్టి నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పని చెప్పేసి నిలదీసి క్షమాపణ చెప్పియండి. లేదనుకుంటే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని రానున్న పార్లమెంటు ఎన్నికల్లో శంకరగిరి మాన్యాలు పట్టియటం ఖాయమని చెప్పేసి ఈ సందర్భంగా నేను వారికి హెచ్చరిస్తాను. ఈరోజు ఆర్టికల్ 3ని అనుసరించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్రం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 3ని అనుసరించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. అంటే ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ వెలుగులో వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని మీరు అవమానిస్తున్నట్ట. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం మీద మీకు నమ్మకం లేదా? అంటే బాబాసాహెబ్ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆర్టికల్ 3ని కూడా మీరు అవమానిస్తారా? ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే ఈరోజు బీజేపీ ఎంపీ మాట్లాడినటువంటి దాంట్లో ఒక కుట్రపూరితమైనటువంటి విషపూరితమైనటువంటి ఒక విద్రోహపూరితమైనటువంటి బుద్ధి దాగి ఉన్నది. ఈ బుద్ధి నరేంద్ర మోడీ అమిత్ షా నుంచి వచ్చినటువంటిది తప్ప ఇది ఆయన స్వతహాగా ఆయన బుర్రలో పుట్టింది కాదు అని చెప్పేసి మేము ఈ సందర్భంగా భావిస్తాను. ఎందుకంటే స్వతహాగా ఆయన వ్యక్తిగతంగా మాట్లాడి ఉంటే మన రాష్ట్ర 6 ఎంపీలు మౌనంగా ఉండేటోళ్ళు గారు, మన రాష్ట్రం నుంచి ఉన్నటువంటి 2 మంత్రులు మౌనంగా ఉండేటోళ్ళు గారు, ఈ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కూడా సమర్థించినట్టు మాట్లాడేటువంటి వాడు కాదు. అంటే ఖచ్చితంగా ఇక్కడ బీజేపీ పార్టీకి తెలంగాణ రాష్ట్రం పైన, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పైన ఒక కాలకూట విషయాన్ని చింపేటువంటి స్వభావాన్ని వంట పట్టించుకొని కావాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం పైన విషం జిమ్ముతుర్రు, విషం కక్కుతుర్రు. వీళ్ళ విషపూరితమైనటువంటి బుద్ధిని సందర్భం వచ్చినప్పుడల్లా ప్రదర్శిస్తుర్రు. కాబట్టి తెలంగాణ సమాజానికి మొత్తం మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. బీజేపీ పార్టీ అనేటువంటిది తెలంగాణ సమాజానికి ఒక శని లాంటిది, ఒక శాపం లాంటిది. వీళ్ళు చెప్పులు మోసేటువంటి వాళ్ళే తప్ప తెలంగాణ ప్రజలకు ఏదో వనగూర్చేటోళ్ళు గారు అనేటువంటి విషయాన్ని గమనించి భవిష్యత్తులో తెలంగాణ గడ్డపైన బీజేపీ యొక్క పార్టీకి స్థానం లేకుండా ప్రజలందరూ కూడా తగిన బుద్ధి చెప్పాలని చెప్పేసి మేము ప్రజల్ని విజ్ఞప్తి చేస్తాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది సోనియా గాంధీ. 2 రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీకి నష్టమవుతుందని తెలిసి కూడా ఇక్కడ అమరుల త్యాగాల్ని, స్వయంగా తన భర్తని ఈ దేశం కోసం త్యాగం చేసినటువంటి త్యాగమూర్తి కాబట్టి, వారి అత్తని ఈ దేశం కోసం త్యాగం చేసినటువంటి త్యాగమూర్తి కాబట్టి, తల్లి గర్భశోకం తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి తెలంగాణ అమరుల కలల్ని నిజం చేసినటువంటి నిజమైన మాతృమూర్తి సోనియా గాంధీ. సోనియా గాంధీ ఇచ్చినటువంటి తెలంగాణలో ఈరోజు మనం అందరం కూడా సంతోషంగా హ్యాపీగా ఉన్నాం. కానీ తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీని, తెలంగాణ ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీని అభినందించేది పోయి, తెలంగాణ వచ్చి తెలంగాణ ఏర్పడి దాదాపు 12 సంవత్సరాలు దాటిపోతున్నా ఈరోజు పదే మాట్లాడుతుందంటే తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఆదరణ పెరగడంతో పాటుగా కాంగ్రెస్తోనే సాధ్యమైంది, కాంగ్రెస్తోనే సాధ్యపడ్డది అనేటువంటి ఒక అంశాన్ని ప్రజలు అర్థం చేసుకొని మళ్ళీ ఇక్కడ కాంగ్రెస్కి అధికారం ఇచ్చారు. కాబట్టి దీన్ని జీర్ణించుకోలేక, దీన్ని ఓర్వలేక కుట్రపూరితంగా మాట్లాడుతారు తప్ప ఇంకోటి కాదు.
బీజేపీ నుంచి 8 మంది ఉన్నారు, కాంగ్రెస్ నుంచి 8 మంది ఎంపీలు ఉంది కూడా నోర్లు మూతపడ్డాయా? కనీసం అక్కడే నిలువరించే ప్రయత్నం కూడా చేయలేదు పార్లమెంట్లో అనేది. ఎస్, పార్లమెంట్లో మాట్లాడుతుంది మా చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడిండు. మాట్లాడినటువంటి వీడియో కూడా మనందరూ సర్క్యులేట్ అయింది. ఈ రోజుకి పార్లమెంట్లో కొట్లాడుతుంది, మాట్లాడుతుంది. కాంగ్రెస్ ఎంపీలు, కాంగ్రెస్ పార్టీ వారి విధానాన్ని తప్పుపడుతుంది, వారి విధానాన్ని ఎత్తి చూపుతుంది కాంగ్రెస్ పార్టీ తప్ప ఇలా నోరు మూసుకొని కూర్చున్నది బీజేపీ వాళ్ళు. కాబట్టి వాళ్ళు మాట్లాడవలసింది బీజేపీ పార్టీ మీద మాట్లాడాలి, బీజేపీ ఎంపీలని నిలదీయాలి, బీజేపీ ఎంపీలని క్వశ్చన్ చేయాలి. ఇంకానా? ఓకే, థ్యాంక్ యూ నా.